సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. జోన్ 3 నర్సింగ్ ఆఫీసర్స్ క్యాండిడేట్స్లో ఎవరికి ఛాన్స్ ఉంది, ఎవరు అవుట్ అయ్యారు, మీ మార్క్స్ సేఫా రిస్కా, ఇది వీడియో చివరి వరకు చూడకపోతే మీ ఛాన్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వీడియో జోన్ 3 నర్సింగ్ ఆఫీసర్స్ ఆస్పిరెంట్స్ కోసం చాలా కీలకం. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మేము గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, రిజల్ట్ అండ్ మెరిట్ లిస్ట్ అనాలిసిస్, జోన్ వైజ్ కట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, జెన్యూన్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాం. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ ఇవ్వండి, మీరు జోన్ 3 క్యాండిడేట్స్కి షేర్ చేయండి. ఇక మిత్రులారా, ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయేది సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు జోన్ 3 నర్సింగ్ ఆఫీసర్ అనాలిసిస్. ఫస్ట్ మెరిట్ లిస్ట్ తర్వాత చాలా మంది క్యాండిడేట్స్కి డాక్యుమెంట్స్ ఇష్యూస్, కేటగిరీ ఇష్యూస్, జోన్ మిస్ మ్యాచ్ లాంటివి రావడంతో సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. సో ఇక్కడ జోన్ 3లో ఏం జరిగిందంటే, ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన కొంతమంది సర్టిఫికేట్ వెరిఫై కాలేదు, ఎలిజిబిలిటీ ఇష్యూ వచ్చింది, ఆప్షన్ ఎక్సర్సైజ్లో ఎర్రర్ జరిగింది. సో అందుకే వాళ్ళ స్థానంలో నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని సెకండ్ మెరిట్ లిస్ట్లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో పేరు ఉంటే జాబ్ కన్ఫామా అని. సో ఎస్, కానీ కౌన్సిలింగ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కరెక్ట్గా ఉంటే మాత్రమే కన్ఫామ్గా చెప్పగలమండి. సో జోన్ 3 క్యాండిడేట్స్కి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ టైంలో చిన్న మిస్టేక్ కూడా చేయకండి, మీ జాబ్ ఛాన్స్ని ఎఫెక్ట్ చేయగలదు. అందుకే ఒరిజినల్స్ రెడీగా ఉంచండి, కేటగిరీ సర్టిఫికేట్స్ కరెక్ట్గా చెక్ చేయండి, జోన్ 3 అలాట్మెంట్ డీటెయిల్స్ వెరిఫై చేయండి. సో ఈ వీడియోలో జోన్ 3 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, మార్క్స్ రేంజ్ ఎక్స్ప్లెనేషను, సేఫ్, బోర్డర్ రిస్క్ క్యాండిడేట్స్ అనాలిసిస్, కౌన్సిలింగ్ టిప్స్ అన్ని డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి MHSRB నర్సింగ్ ఆఫీసర్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ జోన్ 3 ఓపెన్ కేటగిరీ అండి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 67 వేకెన్సీస్లో మేల్ క్యాండిడేట్స్కి 16 మందికి అవకాశం అయితే వస్తుంది, ఫిమేల్ క్యాండిడేట్స్కి 51 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్లో నేమ్ కాలం అనేది తీసేసాడండి, ర్యాంక్స్, జెండరు, క్యాస్ట్, మార్క్స్ ప్రకారంగా అనాలిసిస్ అనేది చేశానండి. సో ఇక్కడ ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కేటగిరీలో 8వ ర్యాంక్ నుంచి 1141వ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఓపెన్ కేటగిరీలో టాప్లో ఉన్న అభ్యర్థి నేమ్ ర్యాంక్ వచ్చేసరికి 8వ ర్యాంక్ అండి. ఫీమేల్ క్యాండిడేటు SC కేటగిరీ 76.35 మార్క్స్తో టాప్లో ఉన్నారు. ఇక సెకండ్ అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 38వ ర్యాంకు, మేల్ అభ్యర్థి ST కేటగిరీ 70.86 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 83వ ర్యాంకు, ఫీమేల్ అభ్యర్థి SC కేటగిరీ 68.16 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ అభ్యర్థి వచ్చేసరికి 113వ ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థి SC కేటగిరీ 67.31 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి 126వ ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థి BCD కేటగిరీ 67.21 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థి సెకండ్ అభ్యర్థి చూసుకున్నట్లయితే 149వ ర్యాంకు 66 మార్క్స్తో ఇక సెకండ్ పొజిషన్లో ఉన్నారండి, BCD కేటగిరీకి చెందిన అభ్యర్థి. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ మేల్ అభ్యర్థి 217వ ర్యాంకు, మేలు, BCD 65.58 మార్క్స్తో ఉన్నారు. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 58.13 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు అండి. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి 1141 అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా ఓపెన్ కేటగిరీలో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్లో వచ్చిన అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1141, ఫిమేల్ అభ్యర్థి SC 58.13 మార్క్స్తో లాస్ట్లో ఉన్నారండి. ఇక 1113వ ర్యాంక్ వచ్చిన మేల్ అభ్యర్థి SC కేటగిరీ చెందిన అభ్యర్థి 58.19 మార్క్స్తో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి మార్క్స్ అనేది టాప్ 76.35 మార్క్స్, కట్ ఆఫ్ అనేది 58.13 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. అంటే 58.13 మార్క్స్ నుంచి
76.35 మార్క్స్ మధ్యలో వచ్చిన 67 మందికి వేకెన్సీస్ అయితే అవకాశం అయితే ఉందండి. వేకెన్సీ పొజిషన్కి అవకాశం అయితే ఉందండి. దాంట్లో 16 మంది మేల్ అభ్యర్థులకి, 51 మంది ఫిమేల్ అభ్యర్థులకి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఏ కేటగిరీ అండి. సో బీసీఏ కేటగిరీలో మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 17 వేకెన్సీస్లో 3 మేల్ అభ్యర్థులకి అవకాశం ఉంది, 14 మందికి ఫిమేల్ అభ్యర్థులకి అయితే అవకాశం అయితే ఉందండి. ఇక టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1337వ ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థి బీసీఏ 57.4 మార్క్స్తో టాప్లో ఉన్నారు. సెకండ్ అభ్యర్థి వచ్చేసరికి 1570వ ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీఏ 56.35 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి 1937, ఫిమేల్ అభ్యర్థి బీసీఏ 55.17 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక సెకండ్ మేల్ అభ్యర్థి చూసుకున్నట్లయితే 3141వ ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 51.94 మార్క్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ మేల్ అభ్యర్థి చూసుకున్నట్లయితే 4797 ర్యాంకుతో మేల్ అభ్యర్థి బీసీఏ 48.81 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక మార్క్స్లో కటాఫ్లో చూసుకున్నట్లయితే 48.3 మార్క్స్ అనేది బీసీఏ కేటగిరీలో అండి. అంటే 48.3 మార్క్స్ నుంచి 57.4 మార్క్స్ మధ్యలో వచ్చిన 17 మందికి అవకాశం అయితే వస్తుందండి. ర్యాంక్ కటాఫ్ అయితే మనకి టాప్లో ఉన్న ర్యాంక్ వచ్చేసరికి 1337, కటాఫ్ ర్యాంక్ అయితే 4891 ర్యాంక్ అనేది కటాఫ్గా చూసుకోవచ్చు. అంటే 4891 నుంచి 1337 వరకు ఉన్న ర్యాంక్స్లలో 17 మందికి అయితే ఛాన్సెస్ అయితే ఉందండి బీసీఏ కేటగిరీలో. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీ అండి. బీసీబీ కేటగిరీలో మనకి మొత్తం వేకెన్సీస్ అయితే 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 19 వేకెన్సీస్లో 5 మేల్ అభ్యర్థులకి, 14 ఫిమేల్ అభ్యర్థులకి అయితే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇక టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 1227వ ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 57.67 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 1378వ ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 56.99 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 1391, ఫిమేల్ అభ్యర్థి బీసీబీ 56.99 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ వచ్చేసి చూసుకున్నట్లయితే 1854, 1909వ ర్యాంకు, 1953వ ర్యాంకు, 2022వ ర్యాంకు మేల్ అభ్యర్థులకి వచ్చిందండి. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 51.6 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. ఇక టాప్ మార్క్స్ అయితే 57.67 టాప్ మార్క్స్. ఇక ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 1227 టాప్ ర్యాంకు, కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి 3237 అనేది కట్ ఆఫ్ ర్యాంక్ అనేది చూసుకోవచ్చు అండి బీసీబీ కేటగిరీలో. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీసీ కేటగిరీ అండి. ఈ బీసీసీ కేటగిరీలో మనకి మొత్తం వేకెన్సీస్ ఒకటే అండి. సో ఒక వేకెన్సీ ఉంది. ఆ ఒక వేకెన్సీ కూడా ఫిమేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 1529వ ర్యాంకు, 56.35 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. సో వీళ్ళకి కన్ఫామ్గా మనకి చెప్పుకోవచ్చు వీళ్ళకి జాబ్ అనేది. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్టయితే బీసీడీ కేటగిరీ అండి. బీసీడీ కేటగిరీలో మొత్తం మనకి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 16 వేకెన్సీస్లో టాప్ ర్యాంక్ వచ్చేసరికి 1220వ ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 57.67 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి మేల్ అభ్యర్థి 1339వ ర్యాంకు, బీసీడీ కేటగిరీ 57.4 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 1358, ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 57.31 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే బీసీడీ కేటగిరీలో 54.27 మార్క్స్ నుంచి 57.67 మార్క్స్ మధ్యలో వచ్చిన 16 మందికి మాత్రం అవకాశం అయితే వస్తుందండి. ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 1220వ ర్యాంకు నుంచి 2198వ ర్యాంకు వరకు ఉన్న 16 మందికి మాత్రమే ఛాన్సెస్ అయితే ఉందండి బీసీడీ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసరికి బీసీఈ కేటగిరీ అండి. ఈ బీసీఈ కేటగిరీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం మనకి ర్యాంకులు అయితే కొన్ని చేంజెస్ అయినవి ఒకసారి చెక్ చేసుకోండి. 1206 అనేది టాప్ ర్యాంక్లో ఉన్నారండి. ఈ బీసీఈ కేటగిరీలో మేల్ అభ్యర్థి బీసీఈ 57.67 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు.
సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 2056, ఫిమేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 54.81. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 2121 ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీఈ 54.56 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 39.54 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసరికి 12,210 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు అండి. 1206 నుంచి 12,210 ర్యాంక్ వరకు 12 మందికి అవకాశం అయితే ఉందండి. ఇక మార్క్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 57.67 మార్క్స్ నుంచి 39.54 మార్క్స్ మధ్యలో వచ్చిన 12 మందికి మాత్రమే అవకాశం అయితే వస్తుందండి. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఎస్సీ కేటగిరీలో మొత్తం వేకెన్సీస్ మనకి 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 32 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకు 2, ఫిమేల్ అభ్యర్థులకు అయితే 30 మందికి అవకాశం అయితే ఉందండి. ఇక మనకి టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1144 ర్యాంకు, ఎస్సీ కేటగిరీ 57.93 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉన్నారు, 1203 ర్యాంకు, మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 57.67 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక సెకండ్ మేల్ అభ్యర్థి వచ్చేసరికి 1303 ర్యాంకు, మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 57.4 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు మేల్ క్యాండిడేట్లో. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో 55.31 కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి 1881 అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు. అంటే మనకి ర్యాంక్ వైజ్గా చూసుకుంటే 1144 ర్యాంకు నుంచి 1881 ర్యాంకు వరకు ఉన్న 32 మందికి అవకాశం అయితే వస్తుందండి. మార్క్స్ ప్రకారం చూసుకుంటేనేమో 55.31 మార్క్స్ నుంచి 57.93 మార్క్స్ మధ్యలో వచ్చిన 32 మందికి మాత్రం అవకాశం అయితే వస్తుందండి. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 23 వేకెన్సీస్లో మనకి మేల్ అభ్యర్థులు 8, ఫిమేల్ అభ్యర్థులకు అయితే 15 మందికి అవకాశం అయితే ఉందండి. ఇక ఇక్కడ 3540 టాప్లో ఉన్న ర్యాంక్ అండి. మేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ 50.99 మార్క్స్తో టాప్లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 3917, ఫిమేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ 50.1 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 36.56 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ చూసుకోవచ్చు. ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసరికి 15,096 కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు. అంటే 3540 ర్యాంకు నుంచి 15,096 ర్యాంకు వరకు ఉన్న 23 మందికి అవకాశం అయితే ఉందండి. ర్యాంక్ మార్క్స్ ప్రకారం చూసుకుంటేనేమో 50.99 మార్క్స్ నుంచి 36.56 మార్క్స్ మధ్యలో వచ్చిన 23 మందికి అవకాశం అయితే ఉందండి. సో ఇది మనకి చేసిన అనాలిసిస్ ప్రకారం రిజల్ట్ అండి. సో ఒకసారి చెక్ చేసుకోండి అనాలిసిస్. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఎస్టీ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 22 వేకెన్సీస్లో మనకి మేల్ అభ్యర్థులకైతే 5 మందికి అవకాశం అయితే ఉంది. ఫీమేల్ అభ్యర్థులకైతే 17 మందికి అవకాశం అయితే ఉందండి. ఇక టాప్ పొజిషన్లో ఉన్న ర్యాంకు చూసుకున్నట్లయితే 1541 ర్యాంకు, ఫీమేల్ అభ్యర్థి ఎస్టీ 56.35 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి 2101 ర్యాంకు, ఫీమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 54.72 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నారండి. ఇక మేల్ అభ్యర్థి అయితే 2736 ర్యాంకు, మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 52.9 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక మనకి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 44.89 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 7503 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు. అంటే 7503 ర్యాంక్ నుంచి 1541 ర్యాంక్ వరకు మనకి 22 మందికి అవకాశం అయితే వస్తుందండి. ఇక మార్క్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 44.89 మార్క్స్ నుంచి 56.35 మార్క్స్ మధ్యలో వచ్చిన 22 మందికి అవకాశం అయితే వస్తుందండి. మొత్తం ఇక్కడ ఎస్టీ కేటగిరీలో సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం మేల్ అభ్యర్థులకు 5 అవకాశం అయితే వస్తుంది. ఫీమేల్ అభ్యర్థులకు అయితే 17 మందికి అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.